గత కొన్ని రోజులుగా ఒక అమ్మాయి తన మీద దేవతలు వాడతారని దేవుణ్ణి నమ్మకపోతుండే అసలు దేవునికి ఒక్కరోజు కూడా నేను అగరబత్తి పెట్టలేదు. నిజంగా ఆమెకి అమ్మవారు వస్తారా, లేకపోతే ఆమె స్కూల్ ఎగ్గొట్టడానికో, లేకపోతే మొత్తం అందరినీ ఆమె వైపు తిప్పించుకోవడానికి? మొత్తం చేతబడి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఫోక్ సాంగ్స్ ఇద్దామన్నట్టు ధ్యాస పడ్డది. ఎందుకు అమ్మవారు స్పెసిఫిక్ గా మిమ్మల్ని ఎంచుకున్నారు? దేవుడు రావట్లేదు అయినా కానీ అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా ఒక అమ్మాయి తన మీద దేవతలు వాడతారని ఇట్లా చాలా విషయాలు ఆమె చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే నాకు కొన్ని డౌట్స్ రావడం జరిగిందనమాట. అసలు నిజంగానే దేవతలు ఉన్నారా? దేవతలు ఈ మధ్యకాలంలోని అంటే మనుషుల మీద వాళ్తున్నారా? అంటే ఇది నేను ఈ మాట అనిన తర్వాత చాలా మందికి కోపం కూడా వచ్చి ఉండొచ్చు. బట్ ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఈమె వీడియోస్ కింద కూడా కొన్ని కమెంట్స్ కూడా నేను చదవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా నాకు వచ్చిన డౌట్స్ అవి కూడా ఇంచుమించు దగ్గరగా ఉన్నాయన్నమాట. అసలు ఏంటి నిజాలు అని తెలుసుకుందామని నేను ఇవాళ ఈమెతో మాట్లాడడానికి అయితే వచ్చేసాను. మరెవరు కాదు, సంజు అలియాస్ సంజన. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నారా? అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, టెక్నికల్గా మొత్తం చాలా అప్గ్రేడెడ్ ఉన్నాం మనం. ఇటువంటి టైంలోని ఏంటంటే చాలామంది దేవతలు ఉన్నారని లేరని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే రీసెంట్గా నీవి కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. నీకు 16 years ఉంటాయి కదా, 16-17 years. అయితే అమ్మవారు వాళ్తారని చెప్పడం జరుగుతోంది. అసలు ఏంటి, నీకు అమ్మవారు ఎప్పటి నుంచి వస్తున్న విషయం నీకెలా తెలిసింది? అసలు ఫస్ట్ టైం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నార్మల్గా అందరిలాగానే స్కూల్కి వెళ్తుండే, కాలేజ్కి వెళ్తుండే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివిన నార్మల్గా అందరిలాగానే. సెకండ్ ఇయర్లో కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే ఇలా తరాల నుంచి మాకు చేతబడిలు అవి అని చెప్పి ఉన్నాయంట. అది నా మీద రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి మాకు ఎల్లమ్మలు ఉన్నాయంట. ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఇట్లనే ఎవరికైనా దేవుడు వస్తారు కదా, మా కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తే మీకు ఎల్లమ్మలు ఉన్నాయి, అప్పట్లో పెద్దవాళ్ళు చూసుకోలేరు, ఇప్పుడు మీరు చూసుకుంటే మంచి అవుతారు, అది చెప్పడం కూడా జరిగింది. అలా నేను ఇంట్లో పెట్టుకున్నాను. నవరాత్రులు చేస్తూ ఉంటారు కామన్గా అయితే అందరూ. అలా నేను నవరాత్రులు మా మమ్మీ అంటే నేను దేవుణ్ణి నమ్మకపోతుండే అసలు దేవునికి ఒక్కరోజు కూడా నేను అగరబత్తి పెట్టలేదు. అట్లాంటిది మా మమ్మీ 7 years నుంచి నవరాత్రులు చేస్తుంటే కూడా నేను తిడుతుండే, ఎందుకు దేవుళ్ళు ఉన్నారా ఏంది, మీ దేవుళ్ళు ఏంది, ఇదేంది అంత ఆటలు, వాళ్ళు నిజంగా ఉండరు అది అని చెప్పి నేనే అంటుండే. ఇంకా 7 years తర్వాత ఏమైందంటే నాకు హెల్త్ ఇంకా మొత్తం చేతబడి చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ మా ఇంట్లో డాడీ మీద అయిపోయింది, మమ్మీ మీద అయిపోయింది, నా స్టేజ్కి వచ్చింది అనమాట. అది ఎవరు చేస్తారో ఇంకా వాళ్ళకి తెలియాలి. అయితే నా స్టేజ్కి వచ్చింది. నా స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా మొత్తం నేను చాలా అంటే ఇప్పుడు మనం ఈ జనరేషన్ కాబట్టి ఇప్పుడు ఎట్లున్నాయి మంత్రాలు అనేవి, ఇప్పుడు ఇంకా జెన్యున్గా ఎట్లా అంటే ఇట్లా చేసి ఇట్లా ఇప్పట్లో ఇట్లా అవ్వడము అలా కూడా ఉన్నాయంట. నేను ఇవన్నీ నమ్మకపోతుండే, ఈ మంత్రాలు, చేతబడిలు, దేవుళ్ళు అంటే అవన్నీ ఉండవు, జస్ట్ అవి మూడో నమ్మకాలు మనుషులవి అన్నట్టు ఉంటుండే. ఇంకా నాకు అయినప్పుడు ఏమైందంటే నైట్ 1 అవుతుంది. 1 అయినప్పుడు ఇట్లా నా మీద ఏదో శక్తి ఏడవడము, నైట్ లేచి మాట్లాడడము, ఇంకా అన్ని చెప్పడము, నేను ఇక్కడ నుంచి వచ్చినా అక్కడి నుంచి వచ్చినా అని చెప్పడము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఎట్లా అంటే నార్మల్గానే ఉంటుండే నేను. ఇంకా నేను 2 days పట్టించుకోకపోతే థర్డ్ డే ఏమైంది, మార్నింగ్ లేచే వరకు ఇంకా నాకు కాలు మొత్తం ఇట్లా ఎలర్జీ లాగా వచ్చేసి మాట రాలేదు నాకు. అంటే ఈవినింగ్ వరకు టిల్ ఈవినింగ్ మాట రాలేదు. మా ఇంటి పక్కన కూడా ఒక ఆమెకి ఎడిపేల దుర్గభవాని వస్తుంది, ఆమెను పిలిచి ఇట్లా కూర్చో తల్లి, మా మమ్మీ అనేది ఏంది మాకు ఈ కష్టాలు, నేను నమ్ముకొని నేను 7 ఏళ్ళ నుంచి నవరాత్రులు చేస్తున్నా, నువ్వైనా మాకు దారి చూపియవా అని చెప్పేసి ఆమెను కూర్చోబెడితే ఆమెకి అమ్మవారు వచ్చినప్పుడు లేదు మాకు చేతబడి చేసిరు, ఈరోజు కూడా నేను ఈమె బతుకుందంటే ఇక్కడ మేము కాపాడే పట్టుకే ఇన్ని రోజుల నుంచి మేము చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఉంది అంటే, మరి ఇప్పుడు ఈమె ఏంది అంటే లేదు ఈమె ఒక ఆడపిల్ల కాబట్టి ఒక అయ్యింటి పోయే వరకు ఇట్లా పోయే వరకు చేస్తూనే ఉంటారు, అప్పటి వరకు మీరు కంట్రోల్లో పెట్టుకోవాలంటే నేను వస్తా ఈమెకి అన్నట్టు మాట ఇచ్చింది అనమాట దేవత. అంటే మా మమ్మీ వాళ్ళు ఉండి చిన్న ఏజ్ కదా పెద్ద ఏజ్ కదా అంటే ఇప్పుడు అవన్నీ మాట్లాడితే మన లైఫ్ పాడైపోతుంది. ఏం కాదులే నేను వస్తా, ఎక్కడ రావాలో అక్కడే వస్తా, నేను జాగ్రత్తగా చూసుకుంటా, నేను కాపాడుకుంటా అని చెప్పేసి
మార్నింగ్ నుంచి నాకు మాట రాలేదు, ఈవినింగ్ వచ్చింది అనమాట లైట్గా వచ్చింది అమ్మవారు బొట్టు పెడితే. అలా ఇలా వచ్చినాక ఇంకా ఆమె నన్ను జుట్టు బట్టి ఇట్లా ఉన్న శక్తి వెళ్ళిపోవాలని చెప్పి, అమ్మవారు ఇప్పుడు ఉన్న శక్తి వెళ్ళిపోవాలని చెప్పి జుట్టు బట్టి కొట్టడం ఇవన్నీ చేసిందంటే నాకు అసలు ఏం క్యాల్ లేదు. నైట్ 12-1 అవుతుంది, మళ్ళీ అది ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తుంది అనమాట శక్తి ఏదైతుందో. అప్పుడు నా పేరు మీదకి అమ్మవారు అయితే వచ్చేసింది, ఏడుపల దుర్గమాత. అట్లా రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత నుంచి ఇంకా నేను అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది. అమ్మవారిని కూడా నేను పెట్టుకోలే, ఎందుకంటే వస్తురని చెప్పి కూడా గుడ్డిగా నమ్మొద్దు, ఎందుకంటే నాకు అప్పటికి నమ్మకం లేదు. అట్లా అని చెప్పేసి నేను ఒక 3 months వెయిట్ చేసిన తర్వాత ఆమె ఫోటో తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో. తర్వాత ఆమె అయిపోయినాక ఇప్పుడు దుర్గమ్మ పక్కన మైసమ్మ ఉంటుంది. ఇప్పుడు మైసమ్మ వచ్చింది అంటే ఇట్లానే ఇక నాన్ వెజ్ తిన్న టైంలో అన్నట్టు మైసమ్మ వచ్చింది. మైసమ్మ వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి టైంలో నేను వెళ్ళిన. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా కష్టాలు అనమాట. వాళ్ళు కూడా ఇలానే ఎల్లమ్మ తల్లి ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూడా చాలా కష్టాలు. అయితే మా అమ్మమ్మకి కట్లేసిరు దేవతని. కట్లేస్తే ఇంకా మా అమ్మమ్మకి పే మీదకి రావట్లేదు. అప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే చెత్తబడి టైప్ ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగే జరుగుతుంది. రాంగ్ జరిగే ఆ టైంలో మా అమ్మమ్మ దేవత నా మీదకి వచ్చింది. అలా నాకు ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ రావడం అనేది జరిగింది. అసలు ఈ చేతబడి చేయిస్తున్నారు అని చెప్పి మీకు ఎలా తెలిసింది? ఈ రోజుల్లో కూడా చేతబడి చేసేటోళ్ళు ఉంటారా? ఓకే, ఒకవేళ చేశారన్నా మీ మీద ఏమైనా పగ, లేకపోతే మీ సొంత వాళ్ళు కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల మీరు పడని వాళ్ళు కానీ ఎవరైనా చేయించారన్న విషయం తెలిసిందా ఇప్పటికైనా తెలిసిందా అంటే ఒకరు చెప్తారు, ఒకరు బయట వాళ్ళు అంటారు, ఒకరు ఇంటర్ అంటారు. కానీ నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి నాకు తెలిసింది ఎవరో. కానీ నేను బయట పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు శత్రువులు కానీ నా మిత్రువులు కానీ నేను ఒకటే లాగా తిరుగుతా. వాళ్ళు నాకు చెడు ఎవరన్నది నాకు తెలుసు, కానీ నేను ఇప్పటివరకు నేను మా ఇంట్లో కూడా ఎవరు చెప్పలేను. నేను నాకు తెలుసు కానీ ఎవరు నేను చెప్పుకోలేదు. ఇంకా అమ్మవార్లు అంటే నేనైతే ఇట్లా నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చినాక నేను నమ్ముతున్నాను అనమాట అమ్మవార్లని. అంతకు మించి నేను ఎప్పుడు అమ్మవార్లను నమ్మలేదు. అసలు వాళ్ళు ఉర్రంటే కూడా నేను నో అంటుండే. ఏంది వాళ్ళు ఒక బొమ్మలు విగ్రహాలు, ఏంది వాళ్ళు ఉన్నారా, వాళ్ళ లోపల అమ్మవారు ఉందా, అట్లా ఇట్లా మాట్లాడుతుండే. అట్లాంటిది ఈరోజు నేనే ఇలాగ మొత్తంగా ఇట్లా మారడం జరిగింది. ఓకే. ఇంకా అమ్మవారు వచ్చినాక సెప్టెంబర్లో అమ్మవారు వచ్చింది నాకు. సెప్టెంబర్లో అమ్మవారు వస్తే డిసెంబర్లో నాకు ఇంకా స్టడీ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే అప్పటికి 2 months నాకు ఇట్లా చెత్తబడి చేసి నేను స్టడీ చేయకపోవడము. ఇంకా సార్ వాళ్ళు ఉండి ఎందుకు రాంది నువ్వు ఓపెన్ చేసుకో అంటే ఓకే థింకింగ్ ఓపెన్ మీద వచ్చేసింది. ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ నాకు ఇంకేం ధ్యాస వచ్చిందంటే ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, ఫోక్ సాంగ్స్ ఇద్దామన్నట్టు ధ్యాస పడ్డది. డిసెంబర్లో నేను ఒక ఫోక్ సాంగ్ తీసిన, మల్లన్న స్వామి కుమ్రవెల్లిలా తీసినప్పుడు నా ఫాలోవర్స్ వచ్చేసి 200 అయితే ఇంకా నేను మెల్లమెల్లగా రీల్స్ చేసుకుంటూ పోయినా. జనవరి ఫిబ్రవరి ఇట్లానే ఇంకేం ఫోక్ సాంగ్స్ అయితే ఏం చేయలేదు. డిసెంబర్ చేసింది లాస్ట్. మళ్ళీ నేను వచ్చి ఫిబ్రవరిలో చేసిన మల్లన్న సాంగ్, అది కూడా ఫలక్నామాలో చేసిన. ఫలక్నామాలో చేసినప్పుడు నాకు ఎంత ఉండే 2000 సబ్స్క్రైబర్స్ ఉండే. ఓకే. 2000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాక మార్చిలో నాకు 3,000 మెంబర్స్ వచ్చినారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై వచ్చేసరికి నాకు 60,000 ఫాలోవర్స్. అట్లా నాకు ఇన్స్టాగ్రామ్లో పేరు వచ్చేసింది. మొత్తం అమ్మవారి గెటప్లు, అమ్మవారి రీల్స్. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు తెలిసి కమెంట్స్ లో మీరు కూడా చూసే ఉండరు. నేను కమెంట్స్ చూడరు. ఓకే. అండ్ చాలా మంది అంటున్న మాట కూడా ఏంటంటే నిజంగా ఆమెకి అమ్మవారు వస్తారా, లేకపోతే ఆమె స్కూల్ ఎగ్గొట్టడానికో, లేకపోతే మొత్తం అందరినీ ఆమె వైపు తిప్పించుకోవడానికి ఇట్లా అయితే నేను చదువు ఇప్పటికైనా నేను ఆపేస్తున్నా. ఇప్పటికైనా నేను చదువు ఆపట్లే. చదువుతున్నా. చదువు టైంలో చదివే, అమ్మవారి టైంలో అమ్మవారే, బయట గేమ్స్ టైం గేమ్సే, దానికి అమ్మవారు వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా అమ్మవారు వచ్చే టైం కాకుండా నార్మల్ గా ఒక ఆడపిల్ల ఏమైతే చేస్తుందో ప్రతిదీ మీరు నేను చేస్తా. ఇప్పుడు ఆషాఢం కాబట్టి నేను అంత ధ్యానంగా నాకు అమ్మవారు వస్తుంది, నేను ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలి అని కూడా నాకు ఏం ఉండదు. ఫ్రైడే వస్తే ఇంట్లో భవానీ ఉంటుంది, ఆమెకి ఇప్పుడు మొన్న పండగ చేసిన, నేను ఎల్లమ్మ పండగ, దుర్గమ్మ పండగ, మైసమ్మ పండగ చేసిన, కళ్యాణం చేసిన. ఇప్పుడు మంగళవారం వస్తే ఎల్లమ్మ తల్లిని అలంకరించుకుంటా. సండే వస్తే మొన్న వారం నుంచి మల్లన్న స్వామికి ఒక పొద్దు పట్టిన, ఎందుకంటే ఇంకా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఆయనకు ఒక పొద్దు పట్టడం జరిగింది. ఆయన అలంకరించుకుంటా. ఫ్రైడే వస్తే ఇంకా ఓపిక ఉన్నప్పుడు నేను తల్లి అని చెప్పి దండం పెట్టుకుని ఒక పొద్దులు ఉంటా, ఓపిక లేనప్పుడు నార్మల్గా అన్నం తినేస్తా. ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా కూడా కుదుట పడిందా మొత్తం? చాలా డిఫరెంట్ వచ్చింది నాకు అప్పటికి ఇప్పటికి. ఏంటంటే అమ్మవారు రాకముందుకు మనం ఒక మనుషులం అంతే, ఇప్పుడు అమ్మవారు వచ్చినాక మనలో సగం భాగమైన ఆమె ఉంటది. సో ఇప్పటి వరకు ఏంటంటే అందరి మీదకి ఒక అమ్మవారు వస్తారన్న విషయం తెలుసు, కానీ ముగ్గురు రావడం. ఇంకా నాకు ముగ్గురే, ఇంకొకరికి 5 members వస్తారు. అంటే నాకు 5 members వచ్చినుండే స్టార్టింగ్ లో. మళ్ళీ ఇప్పుడు మీకు ఏమైనా గుర్తుంటుందా అసలు ఏం జరుగుతుంది? లేదు, మీరు ఏం మాట్లాడతారు ఏం గుర్తుండదు. ఫస్ట్ మనం ఏమైతే మనుషులతో మాట్లాడి కూర్చుంటామో అదే గుర్తుండదు. దాని తర్వాత ఒక జ్ఞానంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటది. మళ్ళీ శాంత అయిపోయినాక ఇట్లా కింద పడిపోయి ఉంటా. అప్పుడు
ఇప్పుడు నా తర్వాత అంతలో బయటకు నేను వచ్చాక కూడా లేచి ఏం గుర్తుంటది మీకు? ఆహా ఇంకా వాళ్ళే చెప్తుంటారు అమ్మవారు ఇట్లా చెప్పింది ఏం చేయాలి ఇట్లా ఇట్లా అని అడుగుతూ ఉంటారు, వాళ్ళకి చెప్తా నేను అంతే. అండ్ ప్రతిసారి బోనాలకి కూడా మనకి చెప్తూ ఉంటారు కదా, మొత్తం కూడా ఎలా ఉండబోతుంది ఏంటి మొత్తం చెప్తూ ఉంటారు కదా. అది అంటే నేను ఇంకా అది ఇది ఒకటి నాకు కాదంటారా? అంటే నాకు తెలియదు, ఎందుకంటే అంటే నాకు తెలియదు, నేను ఇంకా 1 year కూడా అవ్వట్లేదు కదా నాకు దేవుడు వచ్చి, ఇంకా నేను అంత డీప్గా వెళ్ళలేదు. ఆషాఢమైనగా నేను ఇప్పటివరకు ఒక బోనం చేయలేదు, ఎందుకంటే నా ఇంట్లో బోనం చేసినాకనే నేను బయటికి ఇంటర్ఫియర్ అవుతా అని చెప్పేసి మా ఇంట్లో బోనాలు అయిపోయినాకనే నేను బయట ఎక్కడైనా కానీ. ఇప్పుడు కూడా నేను బయట పడాలని అనుకోవట్లేదు, ఏంటంటే ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూలోకి ఒప్పుకుంటున్నా అంతే. ఇంకా నాకు బయట తిరగాలి. బిజినెస్ అంటున్నారు, బిజినెస్ అంటే నేను బిజినెస్ ఏం చేస్తలే. నేను బిజినెస్ అంటే అమ్మవారు రావడం నా తప్పైతే కాదు, అది వాళ్ళకి ఇష్టం ఉండి వచ్చినారు, ఒకరి కష్టం తీరుస్తున్నా అంతే. నేను బిజినెస్ అయితే నేను చెయ్యట్లేదు. బిజినెస్ అంటే కోసం ఇప్పటికి మిమ్మల్ని అంటే మీరు జనాలకి తెలిసింది ఓకే ఈమె మీద అమ్మవారు వస్తారు అని చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. సో ఎవరైనా సరే వాళ్ళ సమస్యలతో మీ దగ్గరికి వస్తే మీరు పరిష్కారం చూపిస్తున్నారా వాళ్ళకి? ఆల్మోస్ట్ చాలా మంది వస్తారు, ఒక 5 వారాలు వస్తారు. 5 వారాల తర్వాత మాకు క్లియర్ అయిపోయింది, మాకు సంతోషము అని చెప్పేసి కూడా మళ్ళీ రారు. ఎగ్జాంపుల్ తీసుకుందామంటే మొన్న ఒకరు ఇట్లానే వచ్చినారు. సో తనకి దేవుడు రావట్లేదు, అయినా కానీ తను నాటకాలు ఆడింది అనమాట. నాటకాలు ఆడుతున్నారు. సో ఏం చేసిన, నేను ముందే చెప్పేసిన, అమ్మవారు రాకముందుకే చెప్పేసిన, లేదు లేదు మాకు దేవుడు రావట్లేదు మీరు నమ్మకండి అని చెప్తే, లేదు తనకు ఆమె మనదంటే, లేదు నాకు వస్తుంది, నాకు 3 years అవుతుంది, 4 years అవుతుంది, 5 years అవుతుంది నాకు రావట్టి. అంటే సరే నీ సంతోషం కోసం నువ్వు కూర్చో, నేను కాదనను అని చెప్పి కూర్చోబెట్టిన. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఒకరు దేవుడు వస్తుందంటే వాళ్ళు తలిచేటప్పుడు మనకి వచ్చేసారు ఆపోజిట్ పర్సన్కి. సో అలా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు వస్తుంది, కొన్ని కొన్నిసార్లు రాదు. నేను చెప్తే తను ఏమన్నదంటే తనకి మల్లన్న స్వామి అన్నది. ఇంకా కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పింది, నిజాలు చెప్పింది. అయితే నా దేవతలు ఏం చేసినారంటే దుర్గమ్మ వస్తా అని చెప్పేసి ఆమెకి చెప్పింది, అంటే నేను దుర్గమ్మ కూర్చుంటున్నా అని చెప్పింది, కానీ వచ్చింది ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి అప్పుడు ఆమెను అడిగిందంట, మేము ముగ్గురం ఉన్నాం కదా ఇప్పుడు ఈమె పేరు మీద, ముగ్గురు ఇట్లా ఎవరం వచ్చినాము అంటే ఇక్కడ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు, దుర్గమ్మ వస్తుందని మాట్లాడుకున్నారు. ఆమె అదే చెప్పింది, కానీ అక్కడ వచ్చింది ఎవరు, ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు ఆపోజిట్ దేవునికి అయితే తెలుస్తుంది ఎవరు వచ్చిర్రు ఏందని చెప్పేసి. అలా ఇంకా అయినా కానీ ఒప్పుకోలేదు, నేను దొంగ దేవుడు ఊగుతలే, నేను నిజమైన దేవతనే ఊగుతున్నా, అది కానీ అయినా కానీ ఒప్పుకోలేదు. ఇంకా తర్వాత సాల్వ్ అయితే అయింది ఎట్ ది ఎండ్. సో ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, మీ మీదకి దేవత వస్తూ ఉంటారు. ఏదైనా సరే ప్రజలకి ఎంతో కొంత సాయం చేయడానికో లేకపోతే జరుగుతున్న అనర్థాలను ఆపడానికో ఏదో ఒక కారణం లేకుండా అయితే ఒక మనిషిని ఎంచుకోవడం జరగదు, అవునా? ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే టైం పాస్కి వస్తారు. టైం పాస్కి వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే కూర్చొని ముంగట నా ఇంట్లో బాధలు చెప్పు అంటే వాళ్ళకి ఏం ఉండదు, కానీ ఇంట్లో బాధలు చెప్పు, నాది ఏంది ఇట్లా, నాది ఏంది అట్లా అంటే టెస్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళ ఇంటి బాధలు చెప్తుంది, మీరు సంతోషమే కదా, మీరు ఆనందమే కదా అని చెప్తుందంట. సో అయిపోయింది, ఆడికి వాళ్ళు నమ్ముతారు. కొంతమంది ఎట్లా అంటే చాలా కష్టాలలో ఏడ్చుకుంటూ వస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం రికవర్ అయ్యి వస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం, ఇంకా తర్వాత వాళ్ళకి మంచిగా అయితే బియ్యం పోస్తా అంటారు, గోల్డ్ పెడతా, పైసలు పెడతా, అట్లా ఒప్పుకుంటారు అనమాట. వాళ్ళ కష్టం అంటే వాళ్ళ సంతోషం కోసం. కానీ నేను ఏ రోజు ఒక్క రోజు కూడా మీరు నాకు ఏం పెడతారు, నాకు మీరు మంచిగా అయితే నేను ఓ రోజు కూడా ఎవరిని అడగలేదు. ఇట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళ కడుపులలో చాలా మందికి మందులు అంటే ఇట్లా మరుగు మందులు ఉంటాయి కదా, అలా కూడా పెట్టి ఉంటే నేనే పట్టుకొని వాళ్ళని తీపిస్తూ ఉంటా. ఇక్కడ ఒక ఆమె ఉంటుంది ఆంటీ, మందు కోసి ఆంటీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈమెను జాగ్రత్త చూసుకోవాలి, ఈమె నా తరపు నుంచి వచ్చింది, మీరు ఈమెను మంచిగా చేసుకోవాలని చెప్పేసి అట్లా ఒక 8 members అయితే నేను మందు తీపియడం కూడా జరిగింది. అదే నేను ఇందాక చెప్పినట్టు ఏదో ఒక మంచి పనికి అమ్మవారు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు జరుగుతున్న అనర్థాలు అన్ని చూస్తూ ఉంటారు మీరు, కళ్ళారా చూస్తూ ఉంటారు కదా, లైన్గా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరగడం కానీ మీరు వినే ఉంటారు కదా. మరి వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది ఏంటి అని చెప్పి మీరు అడగడం కానీ లేకపోతే అమ్మ బయటకు వచ్చి చెప్పడం కానీ ఏముండదా? ఇవన్నీ కూడా రోజు రోజుకి బాగా పెరుగుతాయి. అంటే ఇప్పుడు నా అమ్మవారు ఎట్లా అంటే ఇప్పుడు రంగం ఎక్కనేమో దేశంలో ఏమైతుంది అని చెప్తారు. ఇప్పుడు నాకు వచ్చే అమ్మవారు ఇంట్లో వస్తుంది కదా, మా ఇంట్లో సమస్యలు చెప్పుకుంటది. ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చుంటే నీ సమస్యలు చెప్పుకుంటుంది, ఇంకొకరు వచ్చి కూర్చుంటే వాళ్ళ సమస్య చెప్తుంది. ఎవరైతే ఏదైతే అడుగుతారో వాళ్ళ ఇంట్లో సమస్యలు చెప్తుంది అంతే. ఇట్లా బయట ఏం జరుగుతుంది అంటే ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఇంత అల్లకల్లోలం అయిపోతుంది, ఎవరైనా అడుగుతారు. ఇట్లాంటి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది, చిన్న పిల్లల మీద అత్యాచారం, అబాసుము తెలియని పిల్లలు, నెలల పిల్ల మీద జరుగుతుంది. నేను అలా అంటే ఇప్పుడు నాకు వచ్చే అమ్మవారు ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటది, ఫస్ట్ రాగానే ఇంట్లో సమస్యలు చెప్పుకుంటది, ఇంట్లో సమస్యలు చెప్పుకోగానే తినొచ్చి తినే ప్రాబ్లం అడుగుతుంది, తినొచ్చి చెప్పేస్తుంది అన్న, తనొచ్చి తన ప్రాబ్లం చెప్తుంది, తను అడుగుతుంది. ఇట్లా ఇప్పుడు ఎవరైనా వచ్చి తల్లి ఇట్లా భూమి పైన ఇట్లా జరుగుతున్నాయి, నెల పిల్లలకి ఇట్లా అవుతుంది అని అడిగితే వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అట్లా ఉంటది. కానీ ఇప్పుడు ఎవరింటి సమస్యలు వాళ్ళకి, ఇవాళ రేపు ఎట్లున్నారు, ఇంటి పక్కన ఏమైతుందో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనకి ఎందుకు అన్నట్టు ఉన్నారు. అవును, అట్లా
ఇప్పుడు నేను వచ్చి ఇట్లా సమస్య ఇట్లా జరుగుతోంది, దీనికి అంతం లేదా అని అడిగితే అమ్మవారు డెఫినెట్ గా చెప్తారా నాకు? చెప్తారు. అంటే ఇప్పుడు పరిష్కారం? నార్మల్ గా ఎవరైనా వస్తారు కదా, అంటే ఇట్లా లవ్ ప్రాబ్లం ఉండి వస్తే కూడా చెప్తుంటది వాళ్ళకి కూడా, చూడండి ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇప్పుడు నేనైనా చెప్తా, ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, ఇట్లా బయట మూగజాతి ఇట్లుంది, అట్లా లేకపోతే ఆడవాళ్ళు ఇట్లున్నారు అని ఇంకా వాళ్ళ బుద్ధి కోసం చెప్తారు. ఇంకా వాళ్ళు మారేది మా వారని వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా కూడా, ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, సాధారణంగా అమ్మవారు వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతున్నా ప్రతిదీ ఆవిడకి తెలుస్తుంది. అలా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నాది ఎట్లుంటది అంటే వారం వారం కూర్చుంటా, వారం వారం కూర్చున్నప్పుడు మా మమ్మీ వచ్చేసి ఇంట్లో ఎట్లుంది తల్లి అని అడుగుతుంది. ఎగ్జాంపుల్, ఇంట్లో ఎట్లుంది అంటే ఇంట్లో సమస్యలు చెప్తుంది. మమ్మీ ఎస్కేప్ అవ్వగానే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వచ్చి తల్లి మా ఇంట్లో ఎట్లుంది, అట్లా ఎవరింట్లో సమస్యలు వాళ్ళు చెప్పించుకుంటారు మా అమ్మవార్ల దగ్గర. ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ దగ్గర రంగం ఎక్కుతారు చూసినావా, వాళ్ళని అడగొచ్చు. అంటే ఇప్పుడు అక్కడ దేశం మొత్తం ఉంటారు కదా, వాళ్ళని అడగొచ్చు ఏంది అత్యాచారాలు ఇట్లా జరుగుతున్నాయి, పిల్ల లేదు పిల్లగాడు లేదు ఏంది ఇది అని వాళ్ళని ఇప్పుడు అడగొచ్చు. మీరు ఉజ్జయిని మహంకాళ అమ్మవారి దగ్గర ఈ రంగం వేయడానికి అప్పుడు మీరు నేను వెళ్తారా? చెప్తా చెప్తారు. ఓకే, మిమ్మల్ని పిలవడం జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతలాగా లేదు, తెలియడం ఎందుకంటే జరిగింది నేను కదా, ఇంకా మిమ్మల్ని పిలిచి అసలు మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పేది విన్నాం కదా, ఇప్పుడు మీ దగ్గర ఎటువంటివి వస్తాయి బయటకి, ప్రపంచం గురించి లేకపోతే వరదల గురించి కానీ ఇట్లాంటివి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటని ఎవరు మిమ్మల్ని పిలవలేదా? అట్లా అందరినీ పిలువరు. అది ఇప్పుడు ఆమ్, ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో చూసినామో వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు నా ఏజ్ చిన్నది, నేను ఎంతల వరకు చూడాలో అంతవరకు చూస్తా, నా ఏజ్ ప్రకారం వెళ్తా నేను. ఇప్పుడు ఉజ్జయిని మాంకాలమ్మ టెంపుల్ అంటే అది బాగా పెద్దవాళ్ళు, కానీ అమ్మవారికి చిన్న పెద్ద తేడా లేదు కదా. చిన్న పెద్ద తేడా అంటే ఇప్పుడు మనము ముందు వచ్చి, ఇప్పుడు ఒక రోజు ముందు వాళ్ళకి దేవత వచ్చినా కానీ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ముందు నుంచి వస్తుంది, వాళ్ళు మన గురువులు. ఇప్పుడు ఉజ్జయిని మాంకాలమ్మ దగ్గర రంగం ఎక్కడం అంటే అది ఊరికే కాదు, అది వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి దేవుడు రావడము, అలాంటి వాళ్ళు ఎక్కుతారు. ఇప్పుడు నాకు వచ్చేబట్టి సంవత్సరం కూడా అవ్వలేదు కాబట్టి నేను అంత పెద్ద పెద్ద స్టెప్స్ అయితే తీసుకోను. ఇంకా నేను నవరాత్రుల్లో కూడా ఈసారి స్టెప్ ఎలా తీసుకున్నా అంటే చిన్న విగ్రహం పెట్టుకొని నేను చేసుకుంటా. ఎందుకంటే నాకు రాబట్టి సంవత్సరం నాకేం తెలియదు ఆమె గురించి, కాబట్టి నేను ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ నాకు మంచిగా అనిపిస్తే ఇంకొంచెం పెద్దది, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అనిపిస్తే అలా నేను వెళ్తుంటా స్టెప్ స్టెప్. అప్పుడు నన్ను అందరు గుర్తుపడతారు. ఏమో చెప్పలేము, ఇప్పుడు నవరాత్రులలోనే నాకు ఇంకెక్కువ ఫేమ్ వస్తుందేమో, నేను తీసే ఊరేగింపు వల్ల, నేను పెట్టే అమ్మవారి మాలల వల్ల, నేను వ్లాగ్స్ చేయడం వల్ల అలా పేరు వస్తుంది. ఇప్పటికైతే నాకు ఇంకా అంత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో ఫేమ్ వచ్చింది, నాకు అమ్మవారు వస్తుందని ఇంటర్వ్యూలతో ఫేమ్ వచ్చింది, కానీ నేను ఇంకా బయటికి అయితే ఎంటర్ అవ్వలేదు. ఇప్పటి వరకు అంటే ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులోనే ఇంత పెద్ద బాధ్యత అమ్మవారు మీ మీద రావడం ఇదంతా ఉంది కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు అమ్మవారు స్పెసిఫిక్ గా మిమ్మల్ని ఎంచుకున్నారు ఏంటి అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఎందుకు ఎంచుకున్నానంటే, నేను నార్మల్గా అమ్మవార్లకు వచ్చినప్పుడు కూడా అడిగితే ఏంటంటే, తను నన్ను ఎంచుకున్నట్టు కాదు అది లెక్క. ఏంటంటే తను నన్ను కష్టాలలో గట్టెక్కించింది, అదొకటి. ఇంకా ఆడుతూ పాడుతూ అంటే, ఇప్పుడు నేను నార్మల్గా అమ్మవారు వస్తుందని చెప్పి మొత్తం నేను ఆమెకి అట్రాక్ట్ అయితే కూర్చోను. అమ్మవారి టైంలో అమ్మవారు, ఆషాఢం అంటావా సరే, బోనాలు అమ్మవారు ఆమెకి చేసుకుందాం ఆషాఢం, ఎగ్జామ్స్ టైంలో వెళ్ళాలి, ఫ్రెండ్స్ టైంలో వెళ్ళాలి, స్టడీ టైం, అట్లా ఏ దానికి దానికి పెడతాను. సో ఏది ఎక్కడ స్టాప్ చేయడం లేదు. ఓకే. అండ్ ఎప్పటి వరకు ఆవిడ మీ మీద వస్తారు, ఎన్ని సంవత్సరాలు వస్తారు ఏంటన్న విషయం తెలిసిందా పోనీ మీకు? ఇంకా అది మనకు ఏం తెలియదు, ఎందుకంటే ఇప్పుడైతే వస్తుంది, ఇప్పుడైతే అంత మంచిగానే ఉన్నా. వచ్చే ముందు మీకు ఎలా తెలుస్తుందా? వచ్చే ముందు ఎలాంటి పరిణామాలు అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో? అంటే ఇప్పుడు నార్మల్గా బయట ఒగ్గు వాళ్ళు ఉంటారు చూసినా, బ్యాండ్ కొడతారు, వాళ్ళ సప్పుడు అప్పుడైనా కానీ, లేకపోతే ఇట్లా డీజే సాంగ్స్ అమ్మవారి పాటలు పెడుతూ ఊరేగింపు తీస్తారు, అట్లాంటి టైంలో కానీ, ఇట్లా అమ్మవార్లవి హారతి ఇచ్చేటప్పుడైనా కానీ ఉంటాయి కదా, ఆ టైంలలో నాకు ఇట్లా ఇంకా కళ్ళలో వాటర్ రావడము, బేకౌట్ రావడము, ఇట్లా చేయడం అంటే సూచన అర్థం అవుతుంది. వద్దు మనకి ఈ ప్లేస్లో రావద్దు, మన శత్రువులు ఉన్నారు ఇక్కడ అనుకుంటే కొంగుముడి వేసుకోవచ్చు. కొంగుముడి వేసుకుంటే అమ్మవారు రాదంట, పెద్దల నాటి నుంచి ఉంది, నా గురువు చెప్పిండే, నేను అదే ఫాలో అవుతా. అది నేను కొంగుముడి వేస్తా. నార్మల్గా నేను ఇక్కడ ఓకే, నాకు అమ్మవారు రావడం ఓకే అంటే నేను నార్మల్గా వదిలేస్తా, వస్తుంది. లేదు శత్రువులు ఉన్నారు అని మీకు కొంచెం ఏమైనా అంటే ఈ ప్లేస్ లో రావడం మంచిది కాదు, ఇంత పెద్ద వాళ్ళ మధ్యలో రావడం మంచిది కాదు, 10 మందిలో రావడం మంచిది కాదు అనుకున్న టైంలో, వద్దు అనుకున్న టైంలో వేసుకో. సో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటని మీరు అమ్మవారిని ప్రశ్నించుకున్నారా? అమ్మవారిని ప్రశ్నించుకోవడం అంటే నేను ఎప్పుడు జరగలేదు. నాకు ఒకటి, నేను అవన్నీ అడగను, ఏంటంటే నాకు వస్తున్నారు ఓకే, నేను కానీ ఇది రేపు పొద్దున మళ్ళీ మీకు మీ పర్సనల్ లైఫ్ వస్తున్నా. అయితే నేను ఇట్లా నన్ను అడుగుతుంటారు, నీకు అమ్మవారు వస్తుంది, నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటావు, నిన్ను ఎవరు చేసుకుంటారు మ్యారేజ్ అంటే, ఆ తల్లి వచ్చినప్పుడు తనే అన్ని చూపిస్తుంది, మనం ఇంకా ఎత్తుక్కొని మనము కష్టపడి చేసుకోవడం
లేకపోతే లేదు. ఇట్లా నొస్టిన రాసి పెడితే ఉంటదని చెప్తాను నేను ఎవరికైనా గానీ. ఇప్పుడు తల్లి వస్తుంది అది ఆమెకు తెలవాలి ఉందా లేదా అని. ఆమెకి ఇష్టం ఉంటే వస్తుంది. నేనైతే కాదనిలే ఆమెని. ఆమె నా లైఫ్‌లో కూడా అందరి లెక్క నా లైఫ్ కూడా సెటిల్ చేయాలి ఆమె. అట్లా నేను కోరుకుంటా. రేపు పొద్దున పెళ్లి పిల్లలు అన్ని కూడా. అన్నీ కూడా. ఆమె దారి చూపిస్తదని ఒక నమ్మకంతోనున్నా అంతే ఇంక నేను. ఒకవేళ దారి చూపించకపోతే అట్లనే ఉంటా. ఇప్పుడు అలానే అమ్మవారికి ఉండిపోతారు. చేసుకుంటూ సేవలు చేసుకుంటూ ఉంటా. మరి దీనికి మీ కుటుంబం అంగీకరిస్తారా పేరెంట్స్? పక్కా. ఎందుకంటే ఇగో అమ్మవార్లు వచ్చినప్పుడు అందరి లెక్క నేను అమ్మవారు వస్తుందనంగానే నేనేం దేవతని కాదు కదా. కానీ వాళ్ళు మరి అందరూ మీరు మిమ్మల్ని దేవతలానే ఈ చూసుకుంటున్నారు జనరేషన్ కదా. ఇంకా బయట పడతలేదు కానీ ఎట్లుందంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు జనరేషన్ అంటే చదువుకుంటుర్రు అందరు కాలేజ్లో పోతున్నారు అన్నట్టు ఇంకా లోపల లోపల చాలా మందికి దేవుళ్ళు వస్తున్నాయి. అందరి ఇళ్ళలో దేవుళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో ప్యాషన్ ఏంటంటే చదువుకోవాలి అమెరికా పోవాలి ఈ మధ్యలో అది. కానీ అప్పటి నుంచి ఏంది దేవుళ్ళే కదా మనకు ఉన్నది. నాకు కూడా అప్పుడు ఉంటుండే చదువుకోవాలి అమెరికా పోవాలి ఆస్ట్రేలియా పోవాలి అని ఉంటుండే. కానీ నాకు అమ్మవారు వచ్చినాక కూడా నేను ఎందుకు బయటపడ్డా అంటే ఇవాళ రేపు చాలా మంది మనం బయటికి అందరూ మంచిగా అనిపిస్తాం కానీ చాలా మంది లోపల బాధలు. ఎందుకంటే ఒక టైంలో మా మమ్మీ కూడా పడ్డది ఆ బాధలు. అమ్మవారు ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళడము అట్లా బాధలు పడ్డది. ఒక జీవితం మంచి చేస్తే మన పుణ్యమే పాపం అయితే కాదు కదా. చదువుకుంటే గదే ఇది అదే. కాకపోతే చదువుకుంటే సంపాదిస్తాము ఇట్లా చేసుకుంటే మన మీద ఉంటుంది డిపెండ్. కానీ పుట్టినందుకు పెరిగినందుకు అంటే మనం ఈ మానవ జన్మని స్వీకరించినందుకు మనకంటూ ఒక పరమార్థత ఉండాలి కదా. నిన్ను కూడా మీ పేరెంట్స్ ఒక ఆమ్, మంచి స్థానంలో నేను చూడాలి ఒకటే అనుకుంటూ చెప్తా ఉంటారు కదా. మన రాత ఎట్లుంటే అట్లనే అవుతుంది అని చెప్తా నేను వాళ్ళకైనా కానీ. మీకు ఇంట్రెస్ట్ లేదా? ఒక ఇప్పుడు మీరే అన్నారు కదా అమ్మవారు వస్తా ఉంటుంది ఆ పార్ట్ అదే నా పర్సనల్ పార్ట్ నా పర్సనల్ అని చెప్పారు కదా. మరి ఆ పర్సనల్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఏం చేయడం లేదా? ఎటువంటి జాబ్ చేయాలి? ఇప్పుడు ఓపెన్ డిగ్రీ కడతా అంటున్నారు, ఓపెన్ గా చదువుతా అంటున్నారు. అది ఉంది కాబట్టే కదా నేను ఇక్కడ స్టడీ చేస్తున్నా ఇక్కడ ఇది చేస్తున్నా. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా. దాని తర్వాత జాబ్ చేస్తారా? అటు జాబే ఉంటుంది మళ్ళీ అప్పుడు అమ్మవారే ఉంటుంది. ఫ్రైడే ట్యూస్డే లీవ్ తీసుకుందాం అంతే. కాకపోతే మిగతా రోజులు మనం ఏం చేసేది ఉంది జాబ్ చేసుకుందాం. అండ్ ఎప్పటి నుంచి మీ చుట్టుపక్కల జనం అందరూ రావడం స్టార్ట్ చేశారు మిమ్మల్ని? మామూలుగా వీడియోస్ చూసేనా? వీడియోస్ చూసైనా అంటే ఇంకా ఇంట్లో సపోర్ట్ బయటికి వెళ్ళడము ఒకరినొకరు అరే అమ్మవారు వస్తుందా ఇంట్లో అట్లా ఇట్లా అని మళ్ళీ ఇంకొకరు వెళ్ళి మాకు మంచిగా అయింది మీరు కూడా వచ్చి చూపించుకోండి అని చెప్పడం. అట్లా అందరూ ఒకరు ఫాలో అప్ అవుతారు. అండ్ వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకుంటారా దక్షిణ లాగా? అంటే ఇంతకు ముందుకైతే నేను తీసుకోకపోతుండే. ఈ మధ్యలో ఏమైందంటే ఇంకా చాలాసేపు కూర్చుంటున్నా. మా మమ్మ ఉండే మరి ఎంతసేపు ఉంటారు మీ మీద అమ్మవారు వచ్చిన తర్వాత? ఇంతసేపు అని ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు పబ్లిక్ ని బట్టి ఒకరింకాలు వచ్చి కూర్చుంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి టైం అయిపోయింది అనుకో సెలవు తీసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతారు. అలా ఉంటదంట. నేను కరెక్ట్ గా టైం అయితే ఎప్పుడు చూసుకోలేదు. ఒక గంటన్నర పాటు ఉంటారా? గంట అంటే అట్లేమి ఉండరు. ఇప్పుడు ఓపిక ఇప్పుడు దుర్గమ్మ వస్తుంది సపోజ్ ఆమె ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనుకో ఎగ్జాంపుల్. ఇప్పుడు నార్మల్గా పండగల దగ్గర అక్కడిక్కడ వస్తేనైతే అది మన పండగ కాదు కాబట్టి కొద్దిసేపు ఉంటారు వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రతి దగ్గర వాళ్ళు అన్నైతే చెప్పరు, కొద్దిసేపు వస్తారు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనము భక్తుల కోసం కూర్చుంటున్నాం కాబట్టి వాళ్ళు ఓపిక ఇంకా. అండ్ ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుళ్ళ మీద కూడా ఏంటంటే దౌర్జన్యంగా వెళ్ళి ఆ దేవుళ్ళ విగ్రహాలు దొంగతనాలు చేయడాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవునా? మరి ఎంత శక్తి గల అమ్మవారు వాళ్ళని ఏం చేయలేకపోతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దొంగల మైసమ్మ గుడి తీసుకుందాం. నైట్ బంగారం తీసుకోయేటప్పుడు మంచిగానే ఉంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి బంగారం తీసుకునేటప్పుడు మంచిగానే ఉంటారు. బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది ఆడిదాన్ని వాళ్ళ ప్రాణం పోతుంది. ఆ గుడి చరిత్ర ఇది. ఈ రోజు ఇప్పుడు నార్మల్ గా దేవుళ్ళ విగ్రహాలు కదా అని చెప్పి ఇలా తీసుకోపోతారేమో, ఇలా ఖర్చు పెట్టుకుంటారు బంగారం. రేపు వాళ్ళకి దానికి ట్రిపుల్ ఖర్చు వస్తుంది కదా. అంత స్వచ్ఛమైన తల్లి అంటూ ఉంటారు కదా, అంత పవర్ఫుల్ గాడ్ కదా. మరి on the spot లోని కానీ ఇట్లాంటి ఇప్పుడు reactions ఒక్కొక్కరికి ఉంటే- అవుతుంది. ఇప్పుడు ఇట్లా తీసుకొని వెళ్తుంటే దారిలోనే ఇట్లా స్పాట్ డెడ్ అవ్వడము కానీ లేకపోతే ఇట్లా దెబ్బలు కాల్లో చేతో విరగడము ఇట్లా కూడా జరుగుతుంటది. అండ్ నార్మల్ గా ఈ నాగబంధనము ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము. అవునా? దీనికి అమ్మవారు నెక్స్ట్ ఏంటి కలియుగం అంటూ ఉంటారు. నాకు ఇట్లాంటివన్నీ నాగబంధనం ఏం అంటున్నారు, తెలీదు. నాకు అది తెలీదు. నార్మల్ గా ఏం ఐడియా లేదు. కానీ ఈసారి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు వస్తూ ఉంటారు కదా, నాలాంటి క్వశ్చన్ ఎవరో ఒకరు వేసే వాళ్ళు మీ ముందుకు వస్తూ ఉంటారు. దీని మీద ఎప్పటికీ ఏంటి జరగబోతోంది, ఏంటి కలియుగం అంతం అంటారు, లేకపోతే ఇవన్నీ అంటూ ఉంటారు కదా. అసలు అమ్మవారు ఏం చెప్పబోతోంది ప్రపంచం గురించి కానీ జరుగుతున్న అత్యాచారాల మీద కానీ. నాలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అడిగి ఇప్పుడు ఉండరు. నేను ఒకటే ఏం అనుకుంటా తెలుసా, కొంతమంది అంటుంటారు బ్రహ్మం గారు ఏమైతే రాశిరో అవే జరుగుతున్నాయి అంటూ ఉంటారు. ఇప్పుడు నేను అదే అనుకుంటా, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సరే అప్పుడు ఇలా దేవుళ్ళు ఇట్లా రాశిరేమో జరుగుతున్నాయి అన్నట్టు అనుకుంటా. కానీ ఇవన్నీగా మనుషులు కావాలని చేస్తున్నారు అట్లా ఇట్లా. అసలు అంటే నాకేంటంటే ఆశ్చర్యం ఇప్పుడు బ్రహ్మం కలిగించేది- గారు చెప్పారంట ఆ. అప్పట్లో ఏమని 2020లో ఇట్లా
ఒక వైరస్ అనేది వస్తుంది, భూమి మీద మనుషులు సగం పాటు చనిపోతారని చెప్పి అది జరిగింది. అలా ఇంకా ఆయన ఏం చెప్తా అప్పటి నుంచి నాకు నమ్మకం, ఎవరైనా ఇట్లా ఇట్లా అవుతుందంటే కానీ దేవుడు రాత అని అంట నేను. మరి మీ దగ్గరకు వచ్చి సమస్య అడిగినా కూడా మరి మీరు అట్లనే ఇది దేవుడు రాసిన రాత అని చెప్తారా, పరిష్కారం చెప్తారా? ఇప్పుడు ఇప్పుడు నాకు అమ్మవారు లేని టైంలో ఇప్పుడు నేను క్యాజువల్గా నన్ను ఎవరైనా ఇది ఎట్లా అవుతుంది అది ఎట్లా అవుతుంది అంటే నీ రాత ఎట్లా ఉంటే అట్లా అవుతుంది అని అంటాను నేను. అది నాకు అమ్మవారు ఉన్నప్పుడు ఏం చెప్తుంది ఇంకా. అండ్ నేను కమెంట్స్ లో కొన్ని చూడడం జరిగింది, ఈ అమ్మాయి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, ఇంట్లో వాళ్ళు ఈ పిల్లని ఈ అమ్మవారు వస్తున్నారు అమ్మవారి లాగా ట్రీట్ చేస్తా ఉన్నారు తప్ప అది నిజంగా ఇదేం ఇంట్లో లేదు వాళ్ళకి అని చెప్పి తెలుసు. అని అంటూ ఉంటారు. ఎందుకంటే దానికి ఇంట్లో ఏం కూడా చెప్తారు మరి ఆ కమెంట్స్? ఇంట్లో కూడా మాకు చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఇప్పుడు బయట అన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము, ఇంట్లో జరిగింది అయితే బయట తెలియదు. మనం బయట ఇవి షిగాలు ఊగేటివి దేవుడు చెప్పేటివే కనిపిస్తున్నాయి, కానీ అప్పట్లో దేవుడు రాకముందుకు ఎంత బాధపడితే అమ్మవారు వచ్చింది అని అయితే ఎవరు చూడరు. సో అది మనకు తెలుసు కాబట్టి నేను కామెంట్స్ చదవను, నేను అవి పట్టించుకోను. ఎందుకంటే నేను నా కష్టం ఎలా తీసిన 2-3 months ఎలా తీసిన కష్టం నేను, కాబట్టి ఆ వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళు ఎన్ని అన్నగా నేను పట్టించుకోను. నేను ఒకటే, తల్లి నువ్వే చూసుకో, నేను షిగాలు ఊగంగానే ఇట్లా నేను చెయ్యంగానే వాళ్ళు అంటున్నారు దొంగ దేవుడు ఊగుతుంది అంటున్నారు, ఇది అంటున్నారు అది అంటున్నారు, నువ్వే చూడాలి తల్లి, నేనైతే నువ్వు సత్యంగా ఉంటే వాళ్ళకి నువ్వే చూపించుకోవాలి అన్నట్టు నేను మాట్లాడతా. సో ఏది జరిగినా సరే అమ్మవారు ఇంకా అంతే. నేను అమ్మవారి ఈ విషయంలో, ఎందుకంటే నేను ఆమెని తలుచుకునే నేను ఈ వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం నేను అమ్మవారి వీడియోసే చేసిన. మీరు ఇదంతా యూజ్ చేసుకొని ఫేమ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటున్నారు, ఫేమ్ అవ్వడానికి ఒక సర్టెన్ టైం వరకు మీరు యూజ్ చేసుకున్నారు. అట్లా ఫేమ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటున్నా అనుకుంటే నాకు అమ్మవారు రాక ముందు నుంచే నేను రీల్స్ స్టార్ట్ చేసి నాకు రీల్స్ కానీ అప్పుడు మరి ఎవరు గుర్తించలేదు కదా, మరి అమ్మవారు అదే వస్తున్నారు చెప్తా. అని చెప్పిన ఒక నిమిషం, తర్వాత నేను ఏం జనాలు చెప్తున్నా అంటే గుర్తిస్తున్నారు కదా. ఇప్పుడు అమ్మ రీల్స్ చేస్తుంది ఫేమ్ రావాలని ఇట్లా చేస్తుంది. అదే నేను ఇంతకు ముందుకు నేను దేవుడు రాకముందు నేను పబ్లిక్ కాదు. ఇంతకు ముందుకు రీల్స్ చేసి నాకు వ్యూస్ రాలేవు, ఇది రాలేదు అది రాలేదు అందుకే నేను ఈ నాటకం ఆడుతున్నట్టయితే కాదు. నాకు అమ్మవారు సెప్టెంబర్లో వస్తే నేను జనవరిలో స్టార్ట్ చేసిన రీల్స్. ఎందుకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అన్నట్టు నేను స్టార్ట్ చేసిన. ఫిబ్రవరిలో నా రీల్స్ చూసి అయితే అందరూ ఉండి ముఖం ఇంత కాడు ఉంది, నువ్వు అన్ని అమ్మవారి రీల్స్ చేస్తున్నావు, శారీ కట్టుకునే చేస్తున్నావు, ఏంది అసలు నీకు అమ్మవారు వస్తుంది అంటే నేను ఎవరు చెప్పలేదు. మీరు చెప్పక ముందే జనాలు పసిగట్టారు మీకు ఇట్లా వస్తారు అని చెప్పి. ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలిసిపోతాయి. ఇప్పుడు ఒగ్గు వాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళు చూసి నీ ముఖంలో ఇట్లా అమ్మవారి రూపం కనిపిస్తుంది అలా అని చెప్పి కామెంట్స్ పెడుతుంటే కూడా నేను పట్టించుకోలేదు. ఇక అమ్మవారు నేను ఫిబ్రవరి కాదు ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో నేను ఒక్క వీడియో వైరల్ చేసిన అమ్మవారిది నాది. ఇంట్లో చిన్నగా పండగ చేసినప్పుడు నేను ఒక వీడియో దేవుడు వీడియో వైరల్ చేస్తే ఇంకా అది చూసి మన SR టీవీ ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది, ఇట్లా ఇంటర్వ్యూ కావాలి, మిమ్మల్ని నేను చూశాను అమ్మవారు వస్తుంది కదా అలా ఇలా చూసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇలా రావడము చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో చూసి నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. కొంతమంది మెసేజెస్ పెడతారు, నేను కొన్నిసార్లు మెసేజెస్ చూసి కొంతమంది రిప్లై ఇస్తా, కొంతమంది రిప్లై ఇయ్యను. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి అక్కని రిప్లై ఇవ్వమను అని చెప్తూ ఉంటారు, వాళ్ళు నాకు చెప్తూ ఉంటే నేను ఇవ్వడం జరుగుతుంది, అట్లుంటది. అండ్ మామూలుగా ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలా మంది మీ ఇంటికి వచ్చే వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మీకు చెప్పుకునే వాళ్ళు కూడా నేను కింద కమెంట్స్ లో చూసా, నాకు ఈ సమస్య ఉందమ్మా దీనికి పరిష్కారం చెప్పు, నాకు ఈ సమస్య ఉంది అంటున్నారు. కానీ నేనైతే ఇంతవరకు నేను ఏ కామెంట్స్ కూడా చదవను. ఇంకా నార్మల్గా ఎప్పుడైనా క్యాజువల్ గా ఫోన్ పట్టుకున్నప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తే నేను ఓపెన్ చేస్తాను అంతే. ఒక కామెంట్ కూడా వచ్చింది అనుకుంటారే అక్క కామెంట్స్ చదవదు మీరు కామెంట్స్ పెడుతున్నారు అని కూడా కొంతమంది అంటుంటారు. నిజం అది, నేను కామెంట్స్ చదవను. ఎందుకంటే కొంతమంది మంచిగా పెడతారు, కొంతమంది చెడు పెడతారు. ఆ చెడు ఎందుకు చదవాలి మనము అన్నట్టు ఉంటాను నేను. ఏంటంటే ఇంత చిన్న వయసులోని ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు, నాకేంటంటే ఆశ్చర్యకరమైన విషయం అదొకటి. ఇప్పుడు సరే నేను ఇవన్నీ చేస్తూ ఉంటేనైతే నాకు ఇంత తెలివైతే ఉండదు. ఏంటంటే నేను ప్రతి ఒక్క కష్టం, నేను ఇంత చిన్న ఏజ్ లోనే నేను మా మమ్మీ కష్టపడ్డది, నేను కష్టపడ్డా, ఇవన్నీ నేను చూసిన కళ్ళతో కాబట్టి నేను ఇవాళ ఇంత ధైర్యంగా నేను చెప్పుకుంటున్నా. ఇవన్నీ చూడండి అయితే ఇంత చిన్న ఏజ్లో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకోను కదా. ఎందుకంటే నేను ఏగిన టైమ్స్ ఎట్లున్నాయంటే అంటే చాలా బాధాకరమైన టైమ్స్ అవి. ఎట్లా అంటే నైట్ 2:30కి 3 o'clockకి నిద్ర లేని రోజులు కూడా ఉన్నాయి నావి. ఒక 1 month పాటు నాకు నిద్ర లేదు. అట్లాంటి టైంలలో కూడా నేను గడిపిన కాబట్టి నాకు తెలుసా పెయిన్. అండ్ నేను ఇంకొకటి కమెంట్ కూడా విన్నాను, అమ్మవారు వస్తారు కదా ఆమె మీదకి, అమ్మవారు వచ్చేటప్పుడు ఈ చేతబడులు ఆమె మీద ఏ విధంగా ప్రయోగిస్తారు అంటే ప్రయోగించినట్టు అసలు ఆమె మీద పని చేస్తాయా అని కూడా నేను ఏం చెప్పినా, నేను అందుకే అమ్మవారు రాకముందు చేతబడి చేస్తున్నారు, అమ్మవారు వచ్చినప్పటి నుంచి నా మీద ఒక ఈగ కూడా వాలలేదు. ఈరోజు నేను చెప్తున్నా కదా, నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచి నా మీద ఈగ కూడా వాలలేదు, ఏది కూడా నాకు కంట అవ్వలేదు.
ఎందుకంటే నా మీద ముందు ఏది వచ్చినా కానీ ఆమె తొలగించుకుంటుంది. నేను ఆమె మీద ధైర్యం మొత్తం పెట్టేసిన. నాకు ఇప్పటి నువ్వు ఆ టైంలో వచ్చినావు, నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు ప్రతి నిమిషం నాతో ఉండాలి తల్లి అన్నట్టు నేను మాట్లాడతా అప్పుడప్పుడు అమ్మవారితో. నార్మల్గా నాకు బాధ అనిపించినప్పుడు కనిపిస్తారా మీకు? నాకు బాధ వచ్చినప్పుడు దేవుని రూమ్లోకి వెళ్ళి ఆమె ఫోటో పట్టుకొని నన్ను ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నారు తల్లి, మీరు ఉంటే ఇట్లా, మీరు ఉంటే అట్లా అని ఒక్కొక్కసారి ఏడుస్తా తూడుస్తా. నాన్ వెజ్ తిన్నా కానీ నా దేవతనే కదా అని చెప్పి నేను వెళ్ళడం కూడా జరుగుతుంది. తింటారా? నాన్ వెజ్ తింటారా మీరు? అంటే ఫ్రైడే తినను, సండే తినను, మిగతా డేస్ తింటా. మరి అమ్మవారిని పూజించే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా? అమ్మవారు అట్లేం ఉండదు. direct గా ఇప్పుడు మీ దగ్గరకు వస్తూ ఎగ్జాంపుల్ ఉంటారు కదా. చెప్పాలంటే పోషమ్మకి కోడింగ్ వస్తారు అంటే మ్మ్. అమ్మవారికి కూడా నాన్ వెజ్ ఎక్కుతుంది కదా. ఉమ్, ఉమ్, మైసమ్మకి ఆటకు వస్తారు, ఉమ్. ఎక్కుతుంది. సో ప్రతి వారానికి 2 సార్లు మీ మీదకి రావడం అయితే జరుగుతుంది అనమాట అమ్మవారు. 2 సార్లు అంటే ఇంకా ఎప్పుడైనా ఇంట్లో నైట్ టైం ఇట్లా ఏదైనా శక్తి లెక్క అంటే తొక్కుడు అంటారు కదా, తొక్కుడు లెక్క ఇంట్లోకి వచ్చినా కానీ కీక పెట్టుకుంటా రావడము, లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు అంటే చెప్పుకోవడానికి పిలిచినప్పుడు వస్తారు. అట్లేం లేదు. ఆ, అంటే మామూలుగా మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అది ఒకసారి మాకు చూపిస్తారా? ఏ విధంగా సపోర్ట్ అంటే ఇప్పుడు నేను వీడియోస్లలో నన్ను అంటే అమ్మవారు వచ్చినప్పుడు వీడియోస్ తీస్తుంటారు కదా, అప్పుడు చూసినప్పుడు ఏమో ఇప్పుడు వెళ్ళాం అనుకో గావు కేక పెట్టుకుంటూ వస్తుంది. గావు కేక అంటే కేక పెట్టుకుంటూ వస్తుంది. దుర్గమ్మ అనుకో సింహం గర్జనతో వస్తుంది. మైసమ్మ అనుకో ఇట్లా రుద్ర రూపంతో వస్తుంది. సో ఏది ఏమైనా అంటే ఏంటంటే ఇంత చిన్న వయసులోని చాలా మంది ఏంటంటే దీన్ని చూసి బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేది చిన్న వయసులోని పిల్ల భవిష్యత్తు పోతుంది, ఎందుకు ఇట్లాంటి వాటికి ఎడిక్ట్ భవిష్యత్తు పోతుందంటే నేనైతే నా లైఫ్ అయితే ఖరాబ్ చేసుకుంటలేను. ఎందుకంటే ఏ రోజుకైనా నాది మంచిగా ఉండాలి అని చెప్పి ఇక్కడ డిగ్రీ చదువుతున్నా, ఇక్కడ అమ్మవారి పూజలు చేస్తున్నా. ఎందుకంటే అమ్మవారు కూడా మనం ఏం ఖరాబ్ చేయదు, ఇంకా ఆమె మనం కాపాడుతుంది. ఖరాబ్ అయితే ఎప్పుడైతే మనం అమ్మవారి పూజలు చేసి ఎందుకు భవిష్యత్తు ఖరాబ్ అయితే ఆమెను నమ్ముకొని బతికినప్పుడు మనకి ఎందుకు ఖరాబ్ అవుతుంది అని నమ్మకంతోనే ఉంటాను నేను. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు కదా, పిల్లని ఎందుకు ఈ విధంగా చేశారని మీ డాడీని కానీ మీ మమ్మీని కానీ? అయితే ఎవరైతే అన్నారో 3 days కి వాళ్ళకి చూపించింది అమ్మవారు. అన్నారైతే ఈ విధంగా అన్నారు ఎట్లా అంటే ఇంత చిన్న ఏజ్ లో అవసరం మాకు అట్లా లేపిరు దేవతని, ఎందుకు ఈ స్టడీ గారు చేస్తారు అది అని అన్నా కానీ వాళ్ళకి 1 week తిరగక ముందుకి అమ్మవారు వాళ్ళకి సూచన చూపించి మళ్ళీ వాళ్ళే నన్ను అడిగినారు, మా ఇంటికి వచ్చి మా కష్టాలు తీరట్లేదు చెప్పవా అని వాళ్ళే నన్ను అడిగే స్టేజ్కి వచ్చినారు. కానీ నేను వాళ్ళు అన్నారు అనుకుంటే నా రోజు బాధపడలే, ఎందుకంటే వాళ్ళకి చూపిస్తుంది నా అమ్మవారు సత్యం గెల్ల తల్లి అయితే అన్నట్టు ఉంటుండే. సో ఇప్పటి వరకు మీ పేరెంట్స్ నీ పట్ల హ్యాపీగానే ఉన్నారా? నా నుంచి అయితే హ్యాపీయే. కాకపోతే ఒక్కొక్కసారి ఇంకా మా అమ్మాయి బాధపడుతుంది, ఇంత చిన్న ఏజ్ లో 10 మంది 10 తీర్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి మనము టీవీలో వస్తున్నామంటే అయిపోయింది, టీవీలలో పంపిస్తుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది 10 మంది 10 తీర్లు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తాను మా మమ్మీకి, కుక్కలు అన్నప్పుడు ఎన్నో మరుగుతాయి, మననే చూసి మరుగుతున్నాయని మనం అనుకోవద్దు అట్లా అని చెప్తాను నేను. ఏది ఏమైనా సరే నేను అంటే నీ భవిష్యత్తు పాడవకూడదు, నువ్వు ఏంటంటే అమ్మవారు అది చాలా మందికి అరుదు, అమ్మవారు ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఒకరి మీద రావడం అన్నది కూడా చాలా ఎంతో ఆమె అనుగ్రహం లేనిదే ఆమె మీద రాదా అన్నది అపారమైన నమ్మకం నాది. ఇంకా దుర్గామాత అయితే చాలా రేర్, ఆమె అవును, ఎవరికి రాదు అసలు. ఆమె ఎవరైతే ఆచితూచి అంటే నమ్మకంతో చేస్తారు చూసినావా, అంటే మనసు మంచిగా ఉండి నీట్నెస్ మెయింటైన్ చేసి వాళ్ళకి వస్తుంది. అమ్మవారి పాటే నీ భవిష్యత్తు కూడా నువ్వు చూసుకోవాలని అయితే డెఫినెట్ గా కోరుకుంటున్నాను. ఏదైతే నీకు నాకు కోరికలు ఒక- ఉంటాయి నేను కదా, ఒక 10 మంది ఆడపిల్లగా. నాకు 10 తీర్లు చెప్తారు, నువ్వు ఇట్లా ఈ తొవ్వలెళ్ళు అమ్మవారు రావాలంటే. అమ్మవారు వస్తే ముందు ఈ తొవ్వలు రాతున్నా తెలుసు నా దారి ఏందో. సరే స్టడీ తొవ్వలు వెళ్తున్నా, అమ్మవారిని కాదని వెళ్తున్నా, ఆ స్టడీలో ఆమె దారి చూపిస్తుంది, అమ్మవారి విషయంలో ఆమె దారి చూపిస్తుంది, నా రేపు ఫ్యూచర్ ఏందని కూడా ఆమెను చూపిస్తుంది. ఎందుకంటే నేను భారం వేసింది మొత్తం ఆమె మీద. ఇంతకుముందు నా తల్లి మీద భారం వేసిన, నా తండ్రి మీద భారం వేసిన, ఇప్పుడు నాకు మా తల్లిదండ్రులు ఎంతనో వాళ్ళంతకు మించి కాబట్టి వాళ్ళ మీద భారం వేసిన. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నీకు ఎటువంటి కష్టమైనా వస్తే నీ ఎదురుగా కనిపిస్తుందా? కనిపించింది నీకు కానీ నీ కుటుంబానికి కానీ? కనిపించింది. అయితే తమ్మునికి యాక్సిడెంట్ అయ్యే రోజు ముందు నాకు ఇట్లా కలల ముసలావిడిలాగా అంటే అమ్మవారే కానీ ఒక రూపంగా వచ్చి, ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్తే దేవుని రూపంలోనే మనకి దర్శనం ఇచ్చిండు అన్నట్టు మాట్లాడతారు కదా, అట్లనే నాకు వచ్చింది. నవరాత్రుల టైంలో అయితే ఇంకా నన్ను దుర్గాష్టమి రోజు నాకు ఇట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లో ఎర్రని చీరలో కనిపించింది నాకు అమ్మవారి నైట్. కష్టం వచ్చినప్పుడు నీకు ముందుగా కనిపించి కనిపించి హెచ్చరిస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా రూపంలో వచ్చాయని నాకు కళలు చెప్తూ ఉంటారు వాళ్ళు. సో ఏదైనా భవిష్యత్తు పాడు చేసుకోకు, అమ్మవారి గురించి ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే భవిష్యత్తు పాడు అంటే అది రాంగ్. ఎందుకంటే నేను నిన్ననే కాదు ఎవరు నన్ను ఆ మాట అనగా నేను రాంగ్ అని అంట. ఎందుకంటే ఎందుకు రాంగ్ అవుతుంది, మనం వాళ్ళని నమ్ముకొని బతుకుతున్నాం, మనది ఎందుకు రాంగ్ అవుతుంది? వాళ్ళని సగం నమ్మి బయట సగం పనులు చేస్తే మనకు అది పోయినట్లెక్క. కానీ మొత్తం వాళ్ళ మీద భారం వేసినప్పుడు మన భవిష్యత్తు ఎందుకు ఖరాబ్ అవుతుంది? మొత్తం అమ్మవారి మీద భారం వేసే అంటే ఇప్పుడు గాల్లో దీపం పెట్టి మొత్తం నువ్వే నాకు చూడాలి అంటే అవ్వదు కదా, ఎంతో అట్లా కొంత కాదు. నీది కూడా ఎందుకంటే ఉండాలి కదా అక్కడ. నేను నా విషయంలో అనట్లేదు, నేను పబ్లిక్ మాటలు ఇప్పుడు ఎట్లుంటాయి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా భవిష్యత్ అని, అవును, ఎందుకు నా భవిష్యత్తు ఎందుకు బాగుండదు? అది నా నమ్మకం ఆమె ఉందని. నేను నా దారిలో నేను వెళ్తాను, ఆమె చూపించేదా ఎంతవరకు తోడుంటారు చెప్పు?
ఆమె ఎంతవరకు తోడుంటది అంటే ఇప్పుడు నేను ఆమెని కాదని కూడా నేను స్టడీ చేసుకుంటున్నా, ఆమె లేని టైంలో నేను స్టడీలో ఇది అయిపోతా. ఆమె ఉంటే ఈ దారిలో చూపిస్తుంది. 2 దారులు ఇప్పుడు నాకు ఉన్నాయి, నా ఇష్టం అది ఏ దారి ఎంచుకోవాలో. కాబట్టి నేను 2 దారులు చూపిస్తా, కానీ కొన్ని ఆమె మీద భారం వేస్తా, కొన్ని నా సొంతంగా చేసుకుంటా. అట్లా అమ్మ వస్తూ ఉంటుంది, అది పక్కన, అది వన్ ఆఫ్ ద పార్ట్. అంటే ఇప్పుడు అదే అమ్మవారు రాకపోతే అంటుండేనా ఇట్లా భవిష్యత్ పాడు చేసుకోకు, ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు జీవితం రాకపోతే ఎవరెందుకు ఏమంటారు? అంటుంటే నార్మల్ గా నువ్వు చదువుకునే వస్తుంది స్టేజ్ కాబట్టి కాబట్టి నువ్వు అంటున్నారు కదా. చదువుకుంటావు, నెక్స్ట్ జాబ్ చేసుకుంటావు, ఆ లైన్ లో అందరు ఆడపిల్లలానే నువ్వు పోతుండేది. ఇప్పుడు అవును. ఆమె వస్తుంది కాబట్టి అంటారు కదా. అవును. మరి ఆమె వస్తుంది, మరి ఎవరి మీద భారం వేయాలి? ఆమె రాకపోతే నన్ను ఎవరు అనకపోతుండే. ఇప్పుడు ఆమె వస్తుంది కాబట్టి అంటున్నారు, కాబట్టి నేను ఆమె మీద భారం వేసిన. అంతే కదా. ఇప్పుడు ఆమె రాకపోతే నన్ను ఎవరు అనకపోతుండే. ఇప్పుడు ఆమె వస్తుంది కాబట్టి 10 మంది 10 లెక్కలు అంటున్నారు. కాబట్టి తల్లి నువ్వు వస్తున్నావని వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, నువ్వే చూసుకో అన్నట్టు ఉంటాను నేను. సో ఏది ఏమైనా అమ్మ నీ వెంటే ఉండాలి, అంతే. అందరి కష్టాలు తీర్చాలి, ఉండాలని నా అంటే మేము కాదు. కోరుకుంటున్నాం. నా కుటుంబంనైనా, నా కలిసిన ఎవరైనా కానీ వాళ్ళందరు తోడుంటది. నన్ను చూసుకున్నట్టు వాళ్ళని కూడా చూసుకుంటది ఆమె. ఎందుకంటే నాకు ఒక్కదానికి దేవత కాదు ఆమె, లోకాలేలే దేవతలు వాళ్ళు. ఇప్పుడు నా ఇంట్లో వస్తుంది కాబట్టి నాకు ఒక్కదానికి దేవత నేను. ఇప్పుడు మీకైనా దేవతనే, మన భూమి మీద ఎవరు అందరు దేవతనే ఆమె. కాబట్టి నేను నా ఒక్కదాని గురించి అయితే నేను ఎప్పుడు కోరుకోను. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. నన్ను కలిసిన వాళ్ళైనా, నన్ను కలవని వాళ్ళైనా, పుట్టిన పిల్లలైనా, ముసలి వాళ్ళైనా కానీ ఎవరైనా అందరు మంచిగా ఉండాలి. నా కుటుంబం అంతా మంచిగా ఉండాలి, బయట వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. అందులో నేను ఉండాలి, నా అమ్మవారు ఉండాలని చూస్తాను నేను. డెఫినెట్ గా అందరినీ చూసి ఆవిడ చూసుకోలేరా చెప్పండి? ఏదైనా సరే మీరు అన్నట్టే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ మనం కష్టపడుతున్నామంటే ఒక టైంలో వాళ్ళు కష్టాలు పడని అయితే వాళ్ళు రాలేరు. దేవతలైనా కానీ ఒక టైంలో వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు. కాబట్టి మనం అట్లా అన్నికి ఉండదు. ఇప్పుడు మనం మనుషులం అంతే, ఇవాళ ఉంటాము రేపు ఉండము. దేవత లేని వాళ్ళు ఎప్పటికైనా ఉండేవాళ్ళు, మనం వాళ్ళని ఎదిరించడానికి ఉండదు. అట్లా నేను ఏమైనా సరే తప్పుగా ఏమైనా అన్నా కూడా ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నేను కమెంట్స్ లో కొన్ని చూసిన తర్వాత కొంతమంది నిన్ను నమ్మే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించేటోళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని తప్పని అనట్లేదు. ఇప్పుడు అంటున్నారు కరెక్టే, కానీ ఇప్పుడు భవాని రాకపోతే అంటుండే నా మాట, అనకపోతుండే. అందరి లెక్క నేను ఇప్పుడు ఆమె వస్తుంది కాబట్టి అంటున్నారు, కాబట్టి నేను ఆమె తల్లి చూసుకో ఇట్లా అంటున్నారు నన్ను అని చెప్పి నేను అంటా. సో ఏదైనా సరే విలువైన టైంని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తు బాగుండాలి, డెఫినెట్గా మంచి చదువుకో, మంచి వృద్ధిలోకి రా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.